బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు 5వ పాఠం పొడుపు విడుపు సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు, ఈరోజు విన్న పాఠ్యాంశంలో ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షర పదాలు నుయ్యి, ముక్కు, ముగ్గులు. సంయుక్తాక్షర పదాలు నిద్ర, కుర్చీ, దినపత్రిక. తర్వాత ఈరోజు విన్న పాఠం ఆధారంగా జతపరిచి రాయండి. మామయ్య దినపత్రిక చదువుతున్నాడు. సూర్య అన్నయ్య చందమామ పుస్తకం చదువుతున్నాడు. సూరి, సీత, వెంకి మంచం మీద పడుకున్నారు. ఈ విధంగా కలిపి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాఠం ఆధారంగా ఈ వాక్యాలు ఎవరన్నారో రాయండి. ఏం కథ చెబుతావు? వెంకి అన్నాడు. ఎప్పుడూ కథలేనా? సీతి అన్నది. సరే మొదలుపెట్టు, సూరి అన్నాడు. తర్వాత ఈ పాఠంలో ఎవరెవరు ఉన్నారో రాయండి. మామయ్య, గిరి, వెంకి, సూరి. తర్వాత సాధన పత్రం 2. పాఠంలోని పొడుపు కథలను గుర్తించి రాయండి. ఉదాహరణ 1. తీసే కొద్దీ పెరిగేది. 2. వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము. 3. 100 చిలకలకు ఒకటే ముక్కు. తర్వాత పొడుపు కథల ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి. ఉదాహరణకి నల్లని విత్తనాలు, అక్షరాలు. పొయ్యని నీళ్లు, కొబ్బరి నీళ్లు. మెలికల గిలక, నాలుక. కోటి పువ్వులు, నక్షత్రాలు. 2 కాయలు, సూర్యుడు, చంద్రుడు. తర్వాత సాధన పత్రం 3. పాఠం చదవండి. ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకాలకు ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఆశ్చర్యార్థకం. ఉదాహరణ అవునా. కథ చెబుతాను వింటారా? ఏంటబ్బా? ఓహో. ప్రశ్నార్థకం. తీసే కొద్దీ పెరిగేదేమిటి? ఏం కథ చెబుతావు? నేను మొదలు పెట్టనా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తర్వాత పాఠంలోని పొడుపు కథలను గుర్తించి రాయండి. ఉదాహరణ తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ముగ్గు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాఠంలోని పొడుపు కథల ఆధారంగా కింది పదాలను జతపరచండి, వాక్యాలుగా రాయండి. ఉదాహరణ అరటి తొక్క పచ్చని చొక్కాకు గుర్తు. ముగ్గు వెండి గొలుసుకు గుర్తు. గొయ్యి తీసే కొద్దీ పెరిగేది. ఇంట్లో కలి రోకలి. ఈ విధంగా కలిపి రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 4. పదజాలం. పిల్లలు, ఈరోజు విన్న పాఠం ఆధారంగా కింది పట్టికను నింపండి. ఆశ్చర్యార్థకం గుర్తుకు ముందున్న పదాలు. చెప్పనా? వింటారా? ఏంటబ్బా? అదెలా? ఓహో. తర్వాత ప్రశ్నార్థకం గుర్తుకు ముందున్న పదాలు. పెరిగేదేమిటి? ఏం కథ చెబుతావు? ఎక్కడికి వెళ్ళావు? అదెట్లా? ఏమిటి? తర్వాత కింది పట్టికలో పాఠంలోని పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఉదాహరణ వెంకి, గొలుసు, నుయ్యి, పొయ్యి, ముగ్గులు, పల్లగుత్తి, కథలు. తర్వాత ఇచ్చిన ఆధారాలతో ఖాళీలు నింపి పదాలు రాయండి. బావి. ఉదాహరణ 1. నుయ్యి. 10 వందలు. 2 వెయ్యి. 3 చేతులు, ఏకవచనం, చెయ్యి. 4 పెనను కాచితే వచ్చేది, నెయ్యి. 5 తవ్వే కొద్దీ పెరిగేది, గొయ్యి. తర్వాత 6 వంటకు వాడేది, పొయ్యి.
తర్వాత సాధన పత్రం 5. ఆ కింది పొడుపు కథలను చదవండి, జట్టులో చర్చించి జవాబులు రాయండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ, తేలు. 2. ముక్కు మీదకెక్కు, 2 చెవుల నొక్కు, టక్కు టక్కు సొక్కు, జారితే పుటుక్కు, కళ్ళజోడు. 3. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, కవ్వం. 4. వంకర టింకర మాను, వయ్యారి మాను, మామలెక్కే మాను, మా ఊరొచ్చే మాను, పల్లకి. తర్వాత కింది పంక్తులను సరిచేసి సరైన వరుసల్లో రాయండి. వెయ్యని సున్నం తీయగ నుండు, పొయ్యని నీళ్లు చెయ్యని కుండ. దీన్ని సరైన మార్గం. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తీయగ నుండు. తర్వాత సాధన పత్రం 6. స్వీయ రచన. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1. ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో రాయండి. ఈ పాఠంలో సంభాషణలు సూరి, వెంకి, సీతి మధ్య జరిగాయి. 2. ఈ పాఠంలో పిల్లలు వేటి గురించి మాట్లాడుకున్నారు? జవాబు: ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసు కట్టు ఆట గురించి మాట్లాడుకున్నారు. 3వ ప్రశ్న, మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి. తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కళ్ళు ఎర్రగా ఉంటాయి, రాకాసి కాదు. పాక్కుంటూ పోతుంది, పాము కాదు. ఏమిటది? రైలు. తర్వాత నామం ఉంది కానీ పూజారి కాదు, తోక ఉంది కానీ కోతి కాదు. ఏమిటది? ఉడత. తర్వాత ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసు కట్టు ఆటలు ఆడారు కదా, మీరు ఎలాంటి ఆటలు ఆడతారో రాయండి. మా పాఠశాల వైకుంఠపాలి, క్యారమ్స్ ఇలాంటి ఆటలు ఆడతామని రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 7. కింది వాక్యాలను గీతలలో అందంగా రాయండి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. 100 చిలకలకు ఒకటే ముక్కు. దీన్ని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. 3. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. 4. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు. వీటిని గీతల్లో అందంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి. నీరు, చెట్లు, పంటలు, దాహం, బట్టలు, పాత్రలు. చెట్లు పెరగడానికి నీరు అవసరం, పంటలు పండించడానికి నీరు అవసరం, దాహం తీరాలంటే నీరు తాగాలి, బట్టలు ఉతకడానికి నీరు అవసరం, పాత్రలు కడగడానికి నీరు అవసరం. తర్వాత సాధన పత్రం 8. సృజనాత్మకత. పిల్లలు కింది పదాల ఆధారాలతో గొలుసు కట్టు పాటను పూరించండి. పిట్ట, చిలక, తెలుపు, హంస, రాజు, మృగ, వన, పూల, జాజి, గుత్తి, కవ్వం, చల్ల, మంచు. పిట్టమ్మ పిట్ట, ఏమి పిట్ట. చిలక పిట్ట, ఏమి చిలక? తెలుపు చిలక. ఏమి తెలుపు? హంస తెలుపు. ఏమి హంస? రాజహంస. ఏమి రాజు? మృగరాజు. ఏమి మృగం? వనమృగం. ఏమి వనం? పూలవనం. ఏమి పూలు? జాజి పూలు. ఏమి జాజి? గుత్తి జాజి. ఏమి గుత్తి? కవ్వం గుత్తి. ఏమి కవ్వం? చల్ల కవ్వం. ఏమి చల్ల? మంచు చల్ల. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9. భాషాంశాలు. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. 1. రవి బజారుకు వెళ్ళాడు. తేజ సినిమా చూశాడు. 3. రామాపురంలో రామాలయం ఉన్నది. 4. మాధవరం అందమైన గ్రామం. 5. నెమలి నాట్యం ఆడింది. Thanks for watching my video. Please do subscribe to
బాలానందం యూట్యూబ్ ఛానల్.